గుంటూరు నగరంలో 17వ తేదీ నుంచి డయేరియా కేసులు నమోదవుతున్నాయి. బాధితులను జనరల్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారియా తెలిపారు. వారు ఆరోగ్యంగా ఉన్నారని ప్రజలు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో 34 బృందాలు ప్రత్యేక సర్వేలను నిర్వహిస్తున్నాయి అని కలెక్టర్ వెల్లడించారు. గుంటూరు జిల్లాలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డయేరియా కేసెస్ సెప్టెంబర్ 17 ఆన్వర్డ్స్ వస్తున్నాయి. అందరూ కూడా ఎక్కువ జీజీహెచ్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. కేసెస్ని కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ఏ ఏరియా నుంచి ఎక్కువ కేసెస్ వస్తున్నాయి అని. సో ఫస్ట్ ఫ్యాక్ట్ అందరూ కూడా మనకు జీజీహెచ్లో ఉన్న అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. రెండోది మన జిల్లాలో ఇక్కడ వస్తున్న కేసెస్ కూడా స్పొరాడిక్ కేసెస్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వచ్చి ఉన్నాయి. క్లస్టరింగ్ ఆఫ్ కేసెస్ అనేది రాలేదు. బట్ 34 కేసెస్ ఓల్డ్ గుంటూరు ఏరియా అది ఆ ఏరియా నుంచి వస్తున్నాయని చెప్పడం జరిగింది. దానికి కూడా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేశాము. చేసినప్పుడు ఒక 7 లొకేషన్స్ ని గుర్తించాము. అది బాలాజీ నగర్, సీతారాం నగర్, నేరు నగర్, రామిరెడ్డి తోట, ప్రగతి నగర్, సంబత్ నగర్, సంగది కుండ, రెడ్ల బజార్. ఈ ఏరియా నుంచి మోర్ దెన్ 2 కేసెస్ ఐడెంటిఫై చేసి ఉన్నాము. సో ఈ అన్ని ఏరియాస్ లో కూడా ఎక్కువ మనము ట్రేస్ అండ్ ట్రీట్ అనే స్ట్రాటజీ ఫాలో చేస్తున్నాము. అంటే అక్కడ ఇంటెన్సివ్ గా హౌస్ టు హౌస్ సర్వే ఒక 34 సర్వేలెన్స్ టీమ్స్ వేసి ఉన్నాము. వారందరూ కూడా ఇంటింటికి వెళ్లి ఎంతమందికి ఇలాంటి డయేరియా లక్షణాలు ఉన్నాయని ఐడెంటిఫై చేసి దాంట్లో సిమ్టమాటిక్స్ గా ఉన్న వారిని ఇమీడియట్ గా యూపీహెచ్సికి తీసుకువచ్చి వారికి కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తున్నాము. అదే విధంగా వారిని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తున్నాము. ఎందుకంటే మనము వారిని యూపీహెచ్సికి పంపకుండా ఉంటే వారు జీజీహెచ్ పైన ఎక్కువ లోడ్ వస్తాయి. కాబట్టి సిమ్టమాటిక్ గా ఉన్న కేసెస్ అంటే ఎక్కువ వారికి సీరియస్ గా ఉన్న కేసెస్ ని మాత్రమే అక్కడికి జీజీహెచ్ కు పంపాలి. రిమైనింగ్ వారిని మనకు యూపీహెచ్సిలోనే ట్రీట్ చేయడానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాము. అదే విధంగా ఇప్పుడు కేసెస్ ఈ ఏరియాని హాట్స్పాట్స్ గా ఐడెంటిఫై చేసాం కాబట్టి ఈ ఏరియాలోనే 2 మెడికల్ క్యాంప్ తయారు చేసి 10 బెడ్స్ అక్కడే పెట్టుకుని వారికి కావాల్సిన సదుపాయాలు అన్ని అక్కడే అరేంజ్ చేసి అక్కడే ట్రీట్ చేయాలని స్ట్రాటజీ పెట్టుకున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.